హంద్రీనివా ద్వారా కుప్పంకి నీటిని విడుదల చేయనున్నారు. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత కృష్ణా జలాలను జాతికి అంకితం చేయబోతున్నారు. కుప్పంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటనకి సంబంధించిన దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాము. కుప్పం ప్రజల దాహార్తి తీరబోతోంది అని చెప్పాలి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకాలో సీఎం జగన్ అడుగుపెట్టారు. రామకుప్పం మండలంలో హంద్రీనివా ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేస్తారు. గంగా పూజ నిర్వహించారు. హెచ్ఎన్ఎస్ఎస్ నీటిని విడుదల చేయనున్నారు. ఆ తరువాత మిగతా 106 చెరువులకు కృష్ణా జలాలను విడుదల చేయబోతున్నారు. కుప్పం, పలమనేరు ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా 6300 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరబోతోంది. 6300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరుకి ఉపయోగపడుతుంది. 4,20,000 మందికి తాగునీరు దీని ద్వారా అందించబడుతుంది. హంద్రీనివా నుండి నీటిని విడుదల చేయబోతున్నారు. కాసేపట్లోనే కృష్ణా జలాలకు ఇప్పటికే ప్రత్యేకంగా పూజలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. హంద్రీనివా ద్వారా ఆ కాలువ ద్వారా కుప్పంకి నీటిని విడుదల చేసి కృష్ణా జలాలను జాతికి అంకితం చేయబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే పెద్ద ఎత్తున నేతలు అలానే అక్కడ ఉన్న ప్రజలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అధికారులతో ఆయన మాట్లాడుతున్నారు. పరిశీలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. కుప్పంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. హంద్రీనివా ద్వారా కుప్పంకి నీటిని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే గంగా పూజ నిర్వహించారు. 106 చెరువులకు కృష్ణా జలాలను విడుదల చేయబోతున్నారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. 4.02 లక్షల మందికి తాగునీరు అందించబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అధికారులు వివరిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. గంగా పూజకు ఒకవైపు సిద్ధం చేశారు పూజారులు కూడా, మరోవైపు మంత్రి అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. అధికారులంతా కూడా వారందరితో కలిసి జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. కుప్పం పర్యటన నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి ముందుగానే ఏర్పాట్లను పరిశీలించారు. ఆయనతో పాటు అంబటి, పెద్దిరెడ్డి ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. గంగా పూజ జరుగుతోంది ప్రస్తుతం. ఆ పూజా కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆ పూజ అనంతరం హంద్రీనివా ద్వారా నీటిని విడుదల చేయబోతున్నారు. హంద్రీనివా కాలువ ద్వారా కుప్పంకి నీటిని విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ బటన్ నొక్కి ఆయన నీటిని విడుదల చేయబోతున్న దృశ్యాలే మనం లైవ్ లో చూస్తున్నాము. కుప్పం పర్యటనకు సంబంధించిన లైవ్ దృశ్యాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది కుప్పంలో. కుప్పం ప్రజల చిరకాల వాంఛ అని చెప్పాలి. కుప్పానికి నీటిని విడుదల చేయబోతున్నారు. 6300 ఎకరాల ఆయకట్టుకు సంబంధించి సాగునీరు అందుతుంది. దీని వలన కుప్పం నియోజకవర్గ ముఖ్య నేతలతో ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇప్పటికే రామకుప్పంకు నీరు చేరుకున్నాయి. అయితే హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నీటిని విడుదల చేయబోతున్నారు. 106 చెరువులకు కృష్ణా జలాల్ని విడుదల చేసి కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకి 6300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించబోతున్నారు. కృష్ణా జలాలకు హారతి ఇస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. గంగా పూజ నిర్వహిస్తున్నారు. అర్చకులు వేద మంత్రోచ్చారణ మధ్య పూజా కార్యక్రమాలు హారతిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. తర్వాత
పూలు హారతి ఇస్తున్న దృశ్యాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూజలో పాల్గొన్నారు. పూజ చేస్తున్న దృశ్యాలు. గంగా పూజ అనంతరం నీటిని విడుదల చేయబోతున్నారు. హంద్రీనివా ద్వారా కుప్పంకి నీటిని విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 2022 సెప్టెంబర్ 23న ఇచ్చిన మాట ప్రకారం హంద్రీనివా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ఇప్పుడు హంద్రీనివా కాలువ మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరాయి. 106 చెరువులకు కృష్ణా జలాలను ఈరోజు విడుదల చేయబోతున్నారు. కుప్పం పలమనేరు నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందివ్వబోతున్నారు. గంగా హారతి ఇచ్చారు. తర్వాత గంగా పూజ అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అక్కడికి చేరుకున్న ప్రజలందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కుప్పం పర్యటన కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి కుప్పంలో పర్యటించి హంద్రీనివా కాలువ ద్వారా కుప్పంకి నీటిని అందించబోతున్నారు. ఇప్పటికే గంగా పూజ అనంతరం నీటిని విడుదల చేసిన దృశ్యాలు చూస్తున్నాం. అక్కడి నుంచి ముందుకి కదులుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. కుప్పం ప్రజల దాహార్తి తీరబోతోంది అని చెప్పాలి. ఇప్పటికే హంద్రీనివా కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. దీని ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందివ్వబోతున్నారు. అలాగే తాగునీరు కూడా అందుతుంది. కుప్పం ప్రజల చిరకాల వాంఛ అని చెప్పాలి. 2022 సెప్టెంబర్లో ఆయన మాట ఇచ్చారు. ఆ మాటని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు హంద్రీనివా కాలువ ద్వారా కుప్పంకు అలాగే పలమనేరు నియోజకవర్గాలకు ఆయకట్టు ద్వారా సాగునీరు అందించబోతున్నారు. ఆ తర్వాత గంగా పూజ నిర్వహించి నీటిని విడుదల చేసిన అనంతరం ఆయన అక్కడి నుంచి కదులుతున్నారు. ఈరోజు కుప్పం పర్యటన కొనసాగుతోంది.